ఈ వీడియోలో మాధవన్ గారు నటించిన 'హిసాబ్ బరాబర్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది జీ5లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్గా ఉంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 52 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో గారు ఒక టీసీ కింద అయితే వర్క్ చేస్తూ ఉంటారనమాట. తన అకౌంట్లోంచి ఒకరోజు కొంత అమౌంట్ అయితే కట్ అవడం జరుగుద్ది. దానికోసం అని చెప్పి ఆ బ్యాంక్ వెళ్ళి ఒక కంప్లైంట్ అయితే రేస్ చేస్తాడు. దాని తర్వాత నుంచి హీరో లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు. ఒక పెద్ద స్కామ్ గురించి అయితే తెలుస్తుంది అనమాట. అసలు అమౌంట్ ఎందుకు కట్ అయింది, అసలు ఆ స్కామ్ ఏంటి, మరి హీరోకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే హిసాబ్ బరాబర్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే యావరేజ్ భయ్యా, నాకేం అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది భయ్యా. బాగా అనిపించింది నాకు. ఫస్ట్ 10 to 15 మినిట్స్ మూవీ కూడా బాగుంటుంది. కాన్సెప్ట్లో తీసుకెళ్ళినంత వరకు వాళ్ళు చేసుకున్న సెటప్ కానీ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ, ఆ డెవలప్మెంట్ కానీ ఇదంతా బాగుంటుంది. మంచిగా వెళ్తుంది. ఓకే, ప్లాట్లోకి తీసుకెళ్తారు, ఆ స్కామ్ ఏంటో చూపిస్తారు. అక్కడ వరకు కూడా బాగానే ఉంటుంది. మధ్యలో ఒక మాల్లో ఒక సీన్ ఉంటుందన్నమాట, అమౌంట్ ఎక్స్ప్లెనేషన్ది. ఆ సీన్ అయితే బాగా నచ్చింది భయ్య నాకు. అండ్ క్లైమాక్స్లో ఒక 10 మినిట్స్ బాగా అనిపించింది అంతే. నెగిటివ్స్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ భయ్య. తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ అస్సలు బాగాలేదు. లైక్ ఏంటంటే కొన్ని స్కామ్స్ మూవీస్ చూస్తాం కదా మనం చాలా వరకు కూడా. అక్కడ ఏ టెంప్లెట్ అయితే యూజ్ చేస్తారో అదే టెంప్లెట్ని ఏదో ఫాలో అవ్వాలి, ఎలాగే వేరేలా తీయకూడదు అన్నట్టు పర్టికులర్గా కొన్ని సీన్స్ పెట్టుకుని తీస్తారు చూడండి, అలాగ అనిపించింది. చాలా రెగ్యులర్ టెంప్లెట్ అనమాట. పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ హీరోకి లవ్ స్టోరీ కూడా పెడతారు, మరి ఫుల్గా కాకపోయినా ఆ లవ్ స్టోరీని ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అది కూడా అంతకేం వర్కౌట్ అవ్వదు భయ్య. ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. అండ్ ఆ క్యారెక్టర్ కూడా, హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. పర్ఫార్మెన్సెస్ కూడా అంత స్ట్రాంగ్గా ఏం అనిపించలేదు. మాధవన్ గారు బాగా చేశారు. ఉన్న క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ ఇవి కూడా అంత నచ్చలేదు. కామెడీ కోసం కూడా కొన్ని క్యారెక్టర్స్ని పెట్టుకుని ట్రై చేశారు, అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. అండ్ వన్స్ ప్లాట్లోకి వెళ్ళిపోయిన తర్వాత జరిగే సీన్స్ అన్నీ కూడా ప్రిడిక్టబుల్ ఉంటాయి మొత్తం. ఏది సర్ప్రైజ్ అయితే చేయదు మనల్ని. చాలా చూసాంలో ఎలాంటివన్నా ఫీల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా క్లైమాక్స్ అయితే లాస్ట్ 30 మినిట్స్ అరే ఏదో చేయబోతున్నారా, కొంచెం బాగుంటుందేమో అని అనుకుంటాం. ఆ ఒక్క 10 నిమిషాలు బాగుంటుంది. దాని తర్వాత జరిగే 50 మినిట్స్ అంతా కూడా హీరోకి కన్వీనియంట్గా చేస్తూ ఉంటారనమాట, పెద్ద ఇబ్బంది లేకుండా. ఎంత మూవీలో హీరో గారు చేసింది ఒకటే, కంప్లైంట్ రేస్ చేయడం అంతే. దాని తర్వాత అంతా వేరే క్యారెక్టర్స్ చూసుకుంటే అనమాట. హీరోయిన్ క్యారెక్టర్ కానీ, పబ్లిక్ కానీ, ఇలా వాళ్ళే చేసుకుంటారు తప్ప ఆ స్కామ్ను బయట పెట్టడానికి ఆపడానికి హీరో పెద్దగా పీకింది ఏమి ఉండదు భయ్యా. నాకైతే అదే అనిపించింది. ఆయన చేసి కంప్లైంట్ రేస్ చేయడం, వాయిస్ రేస్ చేయడం తప్ప పెద్దగా చేసింది ఏమి ఉండదు. ఏ హీరో ఏ చేయాలా అని అడుగుతారేమో, చేస్తే మనకి నచ్చుద్ది. మీకు అర్థమై ఉంటుంది. హీరో ఏం చేయకుండా జస్ట్ బొమ్మలో నుంచుంటే మనకి ఏముంటుంది చెప్పండి. జస్ట్ అంతగా ఏం వర్కౌట్ అవ్వదు కదా. అండ్ అంత సర్ప్రైజ్గా, అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించదు. నాకు ఇక్కడ అదే ప్రాబ్లం వచ్చింది. నాకైతే మూవీ అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. చాలా డల్గా ఉంది. తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది అంతే. మీరు చూద్దామంటే వన్ టైం వాచబుల్. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, గివ్ ఇట్ ఎ ట్రై. మీకు నచ్చచ్చేమో నాకు తెలియదు, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. జీ5లో ఉంది, తెలుగు కూడా అవైలబుల్గా ఉంది, ఫ్యామిలీ వాచబుల్నే. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బాయ్.